మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చూడండి. ఇక్కడ యేసుప్రభువు పలికిన ఒక మాట, ఆయన గేత్సెమనే తోటలోకి వెళ్ళి అప్పగించబడడానికి ముందు ఆయన శిష్యులైన వారిని 3 శిష్యుల్ని తీసుకెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. శిష్యులైన వారి దగ్గరికి వచ్చినప్పుడు పేతురుతో ఒక మాట పలుకుతున్నారు. ఏమనంటే, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ఎలా ఉండమన్నారు? మెలకువగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయండి అని పలికారు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే మెలకువ. మన జీవితంలో కూడా మెలకువగా లేకపోతే మన ఆత్మీయత కానివ్వండి, మన భక్తి జీవితం కానివ్వండి, అపవాది ఎక్కడొకట ఏం చేస్తూ ఉంటాడు? మనల్ని బలహీనపరుస్తూ ఉంటాడు. ప్రియులారా, మెలకువ అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడిని తెలుసుకున్న మొదలుకొని మనందరం కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎక్కడికి ప్రయాణం చేస్తూ ఉన్నాం? మనం పరలోకానికి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఏమండి, పేతురు మరొక 2 శిష్యులు అక్కడ నిద్రపోతూ ఉన్నారు ప్రార్థన చేయకుండా. యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చి, మెలకువగా ఉండండి అయ్యా, మెలకువగా లేకపోతే శోధనలోనికి మీరు ప్రవేశిస్తారు, మెలకువగా లేకపోతే అపవాది మీ మీద దాడి చేస్తాడు, మెలకువగా లేకపోతే అనేక బలహీనతలు, అనేక ఆలోచనలు మన మీద ఏలుబడి చేస్తూ ఉంటాయి. దేవుడు మేలుకొల్పుతూ ఉన్నాడు. రాత్రికాల సమయంలో సంఘాన్ని దేవుడు మేలుకొల్పుతూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్నే మేలుకొల్పుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి నువ్వు వాక్యం వింటున్నా సరే దేవుడు నిన్ను మేలుకొల్పుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన సువార్త నీ దగ్గరికి వచ్చింది. ఆయన వార్త నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు కూడా మేల్కొని, అయ్యో నా ఆత్మ నేను రక్షించుకోవాలి కదా అని క్రీస్తు దగ్గరికి ఎప్పుడైతే నువ్వు వచ్చావో నీ ఆత్మ నిత్య నరకం నుంచి ఏమవుతుంది? రప్పించబడుతుంది. లోక సువార్త 21:33లో కూడా ఏమని రాయబడింది చూడండి ప్రియులారా. ఆకాశమును భూమిని గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐకిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు కాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా నుండుడి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడని చెప్పాను. యేసుప్రభువు వారు ప్రియులారా, శిష్యులైన వారు అంతం ఎలా ఉంటుందయ్యా అనేటువంటి ప్రశ్న అడిగితే ఆయన కొన్ని విషయాలు ప్రస్తావిస్తా ఆయన పలికినటువంటి విషయాలు ప్రియులారా ఇవన్నీ. ఇక్కడ యేసుప్రభువు వారు స్పష్టంగా ఒక విషయాన్ని ప్రస్తావించారు. అదేంటో తెలుసా? 34వ వచనం చూడండి ప్రియులారా. మీ హృదయములను ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐకిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. చూడండి, అపవాది ఎన్ని రీతులుగా యేసుప్రభువు కొన్ని మాటల్ని అక్కడ మెన్షన్ చేశారు ప్రియులారా. మొట్టమొదటిది ఏంటిది? తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐకిక విచారము వలనైనను మీ హృదయములను ఇంకా మందముగా ఉండనీయకుడి అని రాశారు ప్రియులారా. చూడండి ఎంతమంది ఎన్ని హృదయాలు ప్రియులారా. తిండి దగ్గర, మత్తు దగ్గర, ఐకిక విచారాలంటే ఈ లోక విచారాలు, అవునా కదా? మనలో విశ్వాసం లేనప్పుడు ఏం చేస్తూ ఉంటాం? మనం కలవరం చెందుతూ ఉంటాం. మనలో విశ్వాసం లేనప్పుడు ఏం చేస్తాం? మనం ఊరికినే బలహీనపడిపోతూ ఉంటాం. మనలో విశ్వాసం లేనప్పుడు ఏం చేస్తాం మనం? ప్రియులారా, ఎన్ని రీతులుగా ఐకిక విచారాలు మన హృదయంలో చోటు చేసుకుంటూ ఉంటాయి ప్రియులారా. మీ హృదయాలు మందంగా ఉన్నాయా? మీ హృదయాలు ఎక్కడైనా లోకం ప్రభావితం చేస్తుందా? ఇక్కడ కూడా యేసుప్రభువు పలికిన మాట ఏంటంటే, మందంగా ఉండమాకండి, ఆ దినం ఉరి వచ్చినట్టుగా అకస్మాత్తుగా మీ మీదకి వస్తుంది, కాబట్టి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని పలికారు ప్రియులు. 6 దినం అంటే ఏ దినం అండి? అది రాకడ దినం ప్రియులారా. ఒకవేళ ఈ రాత్రే దేవుని రాకడొస్తే మనందరం ఎగిరే స్థితిలో ఉన్నాం ప్రియులారా. ఒకవేళ ఈ రాత్రే దేవుడు ఆయన సైన్యాన్ని అంతటినీ కూడా తీసుకుని 2వ రాకడ కనుక వస్తే దొంగ వలె ఆయన వస్తాడు. ఆయన ఏ సమయంలో వస్తాడో మనకి తెలియదు, ఎలా వస్తాడో మనకి తెలియదు. ఆయన వచ్చే సమయానికి కనుక మనం సిద్ధపడి లేకపోతే మనం ఏం చేయబడతాం? విడవబడతాం ప్రియులారా.
కాబట్టి నా దినం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. కాబట్టి అందరూ కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. లోకం మరొక వైపు నుంచి మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? తిండి వలన, మత్తు వలన, ఐకిక విచారము వలన. ప్రియులారా, ఎన్ని విచారాలు! మానవ హృదయం అంతా కూడా విచారం. ఎన్ని మోసాలు ప్రియులారా! ఎన్ని రీతిలుగా హృదయం అంతా కూడా కలవరం. ఒక రోజున ఒక యవనస్తుడు రష్యాలో మిలిటరీలో జాయిన్ అయ్యాడంట. చిన్న కుర్రాడే, 18-19 సంవత్సరాల వయసులో జాయిన్ అయ్యాడు. వన్యా అని ఒక చిన్న యవనస్తుడు. అయితే రష్యాలో క్రైస్తవ్యానికి చాలా వ్యతిరేకంగా ఉంటారు ప్రియులారా. లెనినిజం అక్కడ నడుస్తూ ఉంటుంది. అంటే దేవుడు అనేవాడే లేడు. అదంతా కూడా ఒక బూటకం. మతం అనేది, దేవుడు అనేది మానవుడు కల్పించినటువంటి ఒక కల్పన కథ అని ఆ లెనినిజంలో వారు ఎప్పుడు బోధిస్తూ ఉంటారు. ప్రియులారా, క్రైస్తవులు అక్కడ చాలా వ్యతిరేకత ఎదుర్కొనేవారు. అయితే యవనస్తుడు ఒక దినాన్న ఒక రోజున పెరేడ్ జరుగుతూ ఉంటుంది గ్రౌండ్లో. పెరేడ్ జరుగుతూ ఉంటే ఈ యవనస్తుడు, మారు మనసు పొందినటువంటి యవనస్తుడు, దేవునితో పాటు అడుగులేస్తున్నటువంటి యవనస్తుడు ఆ గ్రౌండ్లో ప్రార్థన చేసుకోవడానికి సమయం దొరకట్లేదని చెప్పి ఆ పెరేడ్లో విశ్రాంతి సమయం ఇస్తే, ఆ విశ్రాంతి సమయంలో ఏం చేశాడంటే ఆ గ్రౌండ్లో దూరంగా వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. పిల్లలు ఒంటరిగా. యేసుప్రభువు ఏం చెప్పారు ఇక్కడ? మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఒక క్రైస్తవుడు ఎప్పుడూ కూడా ప్రార్థన చేసుకోవడానికి సమయాన్ని వెతుకుతాడు. పిల్లలు, ఒక క్రైస్తవురాలు ఎప్పుడూ కూడా ప్రార్థన చేసుకోవడానికి సమయాన్ని వెతుకుతారు. మీరెంతమంది సమయాన్ని వెతుకుతూ ఉన్నారు దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి? సృష్టికర్త నీకు ఎదురుగా ఉన్నప్పుడు దేవునికి గనక మనం సమయం ఇవ్వకపోతే దేవుడు మన జీవితంలోనికి ఎలా వస్తాడు? మన పరిస్థితులు ఎలా మారుతాయి? మన హృదయ స్థితి ఎలా మారుతుంది? వన్యా ఒంటరిగా వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఒక జనరల్ చూసి ఆ వన్యా ఎందుకని అక్కడికి వెళ్ళాడంటే, పిలిచి, వన్యా నువ్వేం చేస్తున్నావు అంటే, నేను అక్కడికి వెళ్ళి ఒంటరిగా ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తున్నానయ్యా అని పలికాడు. క్రైస్తవ్యం అంటే బహు వ్యతిరేకం కదా. అక్కడ వన్యాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి, వన్యా నువ్వు చిన్న కుర్రోడివి, నీకు ఈ విషయాలన్నీ కూడా తెలియదు అని కూర్చోబెట్టి చాలా విషయాలు మాట్లాడి వన్యా యొక్క మనసుని, వన్యా యొక్క హృదయాన్ని క్రైస్తవ్యంలో నుంచి దేవుడనేవాడే లేడు అన్న వైపు త్రిప్పడానికి వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ వన్యా ప్రతి దాంట్లో కూడా ఒకటే సమాధానం, నేను ఆ క్రీస్తునే సేవిస్తాను, ఏవైనా సరే నాకు ఆ క్రీస్తే కావాలి అనేటువంటి మనసుతో హృదయాన్ని అంతటినీ కూడా మందంగా లేడు. వారు హెచ్చరించారు. వారు ఎన్నో రీతిలుగా అతన్ని హెచ్చరించారు. విచారం చెందలేదు, ఐకిక విచారం చెందలేదు. అయ్యో వీరి మాట వినకపోతే నన్ను శ్రమల పాలు చేస్తారు కదా, వీళ్ళ మాట వినకపోతే నన్ను తీసుకెళ్ళి చిత్రహింసలు పెడతారు కదా, వీరు మాట వినకపోతే నన్ను తీసుకెళ్ళి ఏమైనా చేస్తారు కదా. ఓ పక్కన అవి కూడా ఎన్నో రీతిలుగా హెచ్చరిస్తూ ఉన్నా సరే వన్యా విచారం చెందలేదు. ప్రియులారా, నేను ఏవైనా సరే క్రీస్తునే నమ్ముకుంటా, ఏవైనా సరే క్రీస్తుతో పాటే నేను అడుగులు వేస్తా, ఏవైనా సరే క్రీస్తునే నేను కలిగి జీవిస్తాను. ప్రతి దశలో కూడా ఎన్నోసార్లు కూర్చోబెట్టి మాట్లాడుతున్నా సరే ప్రతిసారి కూడా నేను క్రీస్తుతో పాటే ఉంటా, ఏవైనా సరే నేను దేవునితో పాటే ఉంటా అని పలుకుతున్నాడు అంటారు. అయితే ఒక రోజున వన్యాన్ని తీసుకెళ్ళి ఒక ప్రత్యేకమైనటువంటి గదిలో పెట్టారంట. 5 రోజుల పాటు ఆహారం కూడా ఇవ్వలేదండి. ఒకరోజు ఆహారం లేకపోతే సాయంత్రం కల్లా ఏమొస్తుంది? మనకి నీరసం వచ్చేస్తుంది. వన్యా, ఇప్పటికైనా నువ్వు గ్రహించుకో. ఒకరోజు అన్నం తినలేదంట. ఒకరోజు అన్నం పెట్టకుండా ఇప్పటికైనా సరే నువ్వు మారుతావా? లేదు, నేను మారను. 2 రోజులు అయింది, ఇప్పటికైనా సరే మారుతావా? లేదు, నేను మారను. ఈడేవాడు మొన్నోళ్ళలాగా ఉన్నాడని చెప్పి పిల్లరా, రష్యాలో ఇప్పుడు మనం ఏ కాలంలోకి ప్రవేశించాం? చలికాలంలోకి మనందరం వచ్చాం కదా. చలికాలంలో ఇప్పుడు సామాన్యంగా మనం ఉన్న స్వెటర్లు వేసుకోకుండా నడుచుకుంటూ వెళ్ళామనుకోండి, రేతిరి పూట ఎలా ఉంటుంది? చలిగాలి మనకు తగులుతూ ఉంటుంది. డిసెంబర్, జనవరి ఆ టైంలో చలి తట్టుకోగలం మనం? తట్టుకోలేము ఒక విధంగా. ఇక్కడ మా అయితే ఎంత డిగ్రీ వరకు దిగిద్ది? మా అయితే 20 కూడా దిగదు, 20 degrees కూడా మనకి ఇక్కడ దిగదు. కానీ రష్యాలో ప్రియులారా -17-18 degrees ఉంటుందండి. ఎంతండి? -17-18 degrees ఉంటుందండి. మన ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో చేయి పెడితే ఎట్లా పెట్టి ఎంతసేపు ఉంచగలం చెప్పండి? అందరికీ ఫ్రిడ్జ్లు ఉన్నాయిగా. ఈ మధ్యకాలంలో అందరికి అన్నీ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. దేవుడు అందరినీ దీవిస్తూ ఉన్నాడు.
ఫ్రిడ్జ్లో ఒకసారి ఐస్ గడ్డ మీద ఇలా చేయబెట్టి ఉంచామనుకోండి, ఏమవుతుంది? ఫస్ట్ బాగానే ఉంటుంది ఒక 2-3 సెకండ్లో, తర్వాత ఏమనిపిస్తుంది? ఆ చలి కూడా మనకి మంటగా ఉంటుంది ప్రియులారా. ఒకసారి ట్రై చేయండి కావాలంటే. కానీ ప్రియులారా, వన్య -17 శీతాకాలంలో -50 డిగ్రీలోకి వెళ్తుందంట రష్యాలో. ఇప్పటికి కూడా రష్యా ఈజ్ అ వెరీ కూల్ కంట్రీ ప్రియులారా. అలాంటి చలి ప్రదేశంలో ఏం చేశారో తెలుసా వన్యని? వన్య, నువ్వు రేత్రంతా ఈ మంచులో నువ్వు నిలబడాలి అని సెట్ చేశాడు. సంతోషంగా నిలబడ్డాడంట. ఎక్కడ? మంచులో -17 డిగ్రీల్లో ప్రియులారా. ఏవండి, ఆయన చరిత్రను చదువుతుంటే నేను అందులో ఏమని రాశారు తెలుసా? -0 డిగ్రీల్లో ఆయన నుంచోబెట్టి, ఏవండి అలాగే బయట నుంచి ఉన్నాడంట. ఎట్లా ఉన్నాడు వన్య? ఉన్నాడా పోయాడా అని చూడడానికి ఆ జనరల్లో వన్యానేమో యాసకాలం వేసుకునే దుస్తులు ఆయనకి తగిలించి, యాసకాలంలో ఏ దుస్తులు వేసుకుంటారో ఆ దుస్తులు ఇచ్చి, ఏవండి ఆ మంచులో భయంకరమైనటువంటి చలిలో నుంచోబెట్టారండి ఆ యొక్క ఏవండి కమాండర్స్ వాళ్ళందరూ కూడా. అలాగే నుంచున్నాడు వన్య. ఏవైనా సరే నేను క్రీస్తుని వెంబడిస్తాను, ఏవైనా సరే నేను ప్రార్థనే చేసుకుంటానని చెప్పి ఏవండి మంచులో నిలబడి ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడ్డా ఉన్నాడు. దేవుని వైపే చూస్తూ ఉన్నాడు. దేవుని వైపే చూస్తుంటే అధికారులు వచ్చారంట ఆయన చూడడానికి. ఒక 3 అధికారులు. ఏవండి వారు చలికాలం బట్టలు వేసుకుని, దాని మీద షట్టర్ వేసుకుని, దాని మీద పైన క్యాపులు వేసుకుని, ఇవన్నీ కూడా పెట్టుకుని వచ్చి 5 నిమిషాలు అక్కడ రాశారు ప్రియులారా. 5 నిమిషాలు 10 నిమిషాలు అక్కడ నిలబడి వన్యాతో మాట్లాడడానికి 10 నిమిషాలు అక్కడ నుంచోలేకపోయారంట వాళ్ళు, ఆ అధికారులు. ఏంటి? పైన ఈ షట్టర్లో, కింద బూట్లు, ఇవన్నీ టోపీలు ఇవన్నీ పెట్టుకుని చెప్పినారా. అలాంటిది వన్యాకి ఏమీ లేవు ప్రియులారా. ఒక షర్టు ప్యాంటు కింద బూట్లు వేసుకుని, సామాన్యమైనటువంటి బూట్లు వేసుకుని అలాగే నిలబడ్డాడు. వారు వెళ్ళిపోయారంట. వన్య, ఇప్పటికైనా సరే నువ్వు మారుతావా? లేదు, నేను మారను. ఏవైనా సరే నా మనసుని క్రీస్తు నుంచి ఏం చేయను, త్రిప్పుకోను అని పలికాడు. ఏవండి, ఎంత ఆశ్చర్యం అంటే ప్రియులారా వన్య, ఎంత విశ్వాసం అంటే ప్రియులారా. వన్య ఒక్కడే నిలబడి ఆరాధన చేసుకున్నాడు. వన్య ఒక్కడే ఆ చలిలో వణిగిపోతా ప్రియులారా. ఆ గాలి ఈ చెవులో నుంచి ఈ చెవులోకి వెళ్తుంటే ఏవండి తలంతా కూడా ఏమంటే ఒక్కసారిగా డిమ్మెక్కిపోతుండ ప్రియులారా, ఒక్కసారిగా బిగుసుకుపోతూ ఉండ ప్రియులారా. మన ఒంట్లో ఉన్న రక్తం అంతా కూడా ఐసు ఎలా గడ్డగట్టిపోద్దు, నీళ్లు పెడితే అలా గడ్డగట్టిపోద్దండ ప్రియులారా. అంత చలిలో నిలబడి ఆరాధన చేస్తూ ఉన్నాడు. దేవుని వైపే తన కనులెత్తి, ప్రభువా ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని ఏవండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఏవండి ఆ చుట్టుపక్కల అంతా కూడా ఏవండి చలిగాలి వస్తుంది, కానీ ఏ గాలి అయితే వచ్చి వన్యం తాగుతుందో ఆ గాలి వెచ్చగా మారిపోతుందండి ప్రియులారా. ఏ గాలి అయితే వచ్చి వన్యాన్ని అలా తాగుతుందో, శరీరాన్ని తాగుతుందో, అదంతా కూడా ఒక వెచ్చటి గాలిగా మారిపోయిందండి ప్రియులారా. దేవుని సన్నిధి ఎప్పుడైతే క్రీస్తు కోసం మనం నిలబడ్డామో, ఎప్పుడైతే దేవుని కోసం మనం నిలబడ్డామో, ఏవండి శ్రమలు రావని చెప్పట్లేదు బైబిల్. యేసుప్రభువు ఎన్నో శ్రమల గుండా మీరు వెళ్తారు, ఎన్నో పరిస్థితుల గుండా మీరు వెళ్తారు. నా నిమిత్తం మిమ్మల్ని హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ సాక్ష్యం పలుకుతారు, మిమ్మల్ని అపహాస్యం చేస్తారు, ఎన్నో రీతిలుగా మీరు శ్రమల పాలవుతారు. వన్య కూడా భయంకరమైనటువంటి శ్రమలో ఉండి, ఓ పక్కన ఆహారం లేదు, ఓ పక్కన మంచులో నిలబడ్డాడు, భయంకరమైనటువంటి గాలులు అతన్ని తాగుతూ ఉన్నాయి. ఏవండి అయినా సరే రేత్రంతా కూడా నిలబడ్డాడు. ఆ పగలు మళ్ళా వెళ్ళి మళ్ళా ఏవండి పెరడ్లో జాయిన్ అవ్వాలి. ఏవండి అట్లా 12 రోజుల పాటు నిలబెట్టారండి ప్రియులారా. ఎన్ని రోజులండి? 12 రోజుల పాటు నిద్ర లేకుండా పగలంతా కూడా పెరేడ్లో నుంచోబెట్టి, ఏవండి పగలంతా కూడా పెరేడ్ చేస్తా, నైట్ అంతా కూడా వన్యాకి శిక్ష. హైకమాండ్ నుంచి ఆర్డర్ వచ్చేంత వరకు కూడా వన్య బయటే నిలబడాలి ప్రియులారా. అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో వన్య నిలబడ్డాడు. నిలబడి 5 రోజుల పాటు ఆహారం పెట్టలేదు, 12 రోజుల పాటు అలాగే నిలబడ్డాడు, 12 రోజుల పాటు నిద్రపోలేదు ప్రియులారా. ఏమండి మనం 2 రోజులు నిద్రపోలేదు అనుకోండి, మన బ్రెయిన్ చాలా డ్యామేజ్ అవుతుంది తెలుసా మీకు, మనం 2 రోజులు సరిగ్గా నిద్రపోకపోతే. అలాంటి పరిస్థితుల్లో కూడా, క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆరాధన చేసుకుంటా ఏవండి అతని ఎదురుగా, ప్రభువా నేను ఇక్కడ అనేక ఆత్మల్ని మార్చాలి ప్రభువా, నేను అనేక జీవితాలని మార్చాలి ప్రభువా, అనేక మందిని ప్రభావితం చేయాలి ప్రభువా, నా జీవితం ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా అని పదే ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏవండి బహుశా నువ్వు కూడా ఏవండి అంత శ్రమ గుండా నువ్వు వెళ్ళకపోయినా, ఏవండి మన చిన్న సమస్య మనకు వస్తే ఏం చేస్తూ ఉన్నాం?
ఐక్య విచారం చెందుతూ ఉన్నాం. అయ్యో రేపొద్దున ఏవండి క్లిష్టమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది, నేను ఎలా ఏవండి, అయ్యో ఇలాంటి పరిస్థితి ఉంది, నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది ఎలా, అయ్యో నా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఎలా అని చెప్పి అనేక విచారం మనం చెందుతూ ఉన్నాం ప్రియులారా. ఏవండి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభువు ఒక మాట చెప్పారు, ఏంటో తెలుసా? రేపటి గురించి మీరు చింతించవద్దు, రేపటి గురించి అది చింతిస్తుందని యేసుప్రభువు పలికారు ప్రియులారా. నువ్వెందుకని చింతిస్తూ ఉన్నావు? మన జీవితంలో అనేక రీతిలుగా మనం చింతిస్తూ ఉంటాం ప్రియులారా. వన్య చింతించలేదు, అయ్యో నా ఆరోగ్య పరిస్థితి ఏమైపోద్దో, నేనేమైపోతాను అనేటువంటి ఆలోచన వన్యాకి లేదు ప్రియులారా. 13వ రోజు వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటే వన్యాకి ఒక దర్శనం వచ్చిందంట. ఆ దర్శనంలో ఒక దేవదూత గొప్ప వెలుగు వచ్చి వన్యాన్ని తీసుకుని ఇవ్వండి 3 ఆకాశాలు దాటిన తర్వాత ఏముంటుంది తెలుసా? పరదేశం ఉంటుందంట. ఆ పరదేశంలోనికి తీసుకెళ్ళిందంట ప్రియులారా. ఏవండి ఆ పరదేశంలో నుంచి మరొక ఆకాశంలోనికి తీసుకెళ్ళి వన్యా ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు అనగానే ఏవండి ఒక్కసారి కళ్ళు తెరిచి చూడగానే ఆ వెలుగుకి ఏవండి వన్యా కళ్ళు మూసుకుపోయినాయి అన్న ప్రియులారా. అంత వెలుగు. మరలా దేవదూత తట్టి నువ్వు పర్లేదు చూడు, ఆ వెలుగును నువ్వు చూడగలవు అని పలకగానే ఏవండి మరలా కనులు తెరిచి చూసిన తర్వాత ఆయనకి నూతన యెరూషలేము కనబడింది అన్న ప్రియులారా. ఏమండి మనకి దర్శనం వస్తుంది కదా, మనకి దర్శనాలు వస్తాయి, కానీ వన్య దర్శనంలో కాదు చూసింది. ఆయన శరీరంలో నుంచి ఆయన ఆత్మ వేరైపోయి దేవదూత వచ్చి ఏం చేసిందంటే 12 రోజుల పాటు ఆయనకి నిద్ర లేదు, 5 రోజుల పాటు ఆయనకి ఆహారం లేదు. అంత శ్రమ ఎదుర్కొన్న తర్వాత ప్రియులారా వన్య యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక రోజు పాటు మనం నిద్రపోలేదు అనుకోండి, ఆ తర్వాత రోజు మనం ఎలా నిద్రపోతాం? అసలు సోయే ఉండదు మనకి, అవునా కదా? సోయ లేకుండా మనం నిద్రపోతాం. అలాంటిది వన్య వాళ్ళు కేవలం 3 గంటలు 4 గంటలు మాత్రమే పడుకుంటారు మిలిటరీ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు. కానీ ఆ 4 గంటలు ఆ వ్యవధిలోనే దేవదూత వచ్చి ఆయన ఆత్మను తీసుకుని నూతన యెరూషలేముని ఏవండి పరలోకాన్ని పరదేశిని అంతటినీ కూడా చూపించిందండి. ఏవండి బహుశా నువ్వు ఎదుర్కొనే సమస్య ఏవండి అది నీ దృష్టికి నీ మనసుకి అది పెద్దగా కనిపించవచ్చేమో, కానీ దాని వెనకాల ఎంతో ఆశీర్వాదం ఉంది. కాబట్టి యేసుప్రభువు ఇక్కడ పలికిన మాట ఏంటంటే, తిండి వలనైనను మత్తు వలనైనను ఐక్య విచారం వలనైనను మీరు మందంగా ఉండొద్దు. ఎన్ని రీతులుగా ప్రియులారా. ఏవండి కొంతమంది శోధించబడ్డారు బైబిల్లో. శోధించబడిన వారందరూ కూడా ఏం చేయబడ్డారు? కొంతమంది బలహీనమైపోయారు, కొంతమంది నిలబడ్డారు, కొంతమంది శోధనకి దూరంగా పారిపోయారు ప్రియులారా. ఏమండి బైబిల్ కూడా ఏం సెలవిస్తూ ఉంది? 1 పేతురు 5:8 కూడా ఏమని రాయబడింది చూడండి ప్రియులారా. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి అని పేతురు భక్తుడు రాస్తా ఉన్నాడు మాట. ఎందుకని? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మినుగుదామని ఏం చేస్తూ ఉన్నాడంట? వెతుకుతూ ఉన్నాడు. ఏ మనసు బలహీనంగా ఉందని అపవాది వెతుకుతాడు. నీ ఆలోచనలో బలహీనంగా ఉంటే అపవాది నిన్ను పట్టుకుంటాడు. ఏ రీతికైనా సరే శోధనలో నీకు నువ్వు వెళ్ళావనుకో, అపవాది ఏం చేస్తాడు? వచ్చి నిన్ను పట్టుకుంటాడు ప్రియులారా. ఏవండి బైబిల్లో సంసోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. డెలీలా ఒళ్ళో పడుకున్నాడు. డెలీలా ఏం చేస్తా ఉంది? అతన్ని ఏవండి శోధిస్తూ ఉంది. ఏమని శోధిస్తూ ఉంది? నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుంది అని ఏవండి డెలీలా ఏం చేస్తూ ఉంది? శోధిస్తూ ఉంది. ఏవండి దేవుని అభిషేకం ఉన్నటువంటి వ్యక్తి, దేవుడు ఆయనకి ఎంతో బలాన్ని ఇచ్చాడు. ఏవండి ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా ఒక నాయకుడిగా అతన్ని నియమించాడు. ఏవండి దాని అంతటినీ కూడా మర్చిపోయి డెలీలా ఒళ్ళో పడుకొని ఏం చేస్తూ ఉన్నాడు? డెలీలా శోధిస్తూ ఉంది ప్రియ. డెలీలా పలికిన ఒక మాట ఏంటో తెలుసా? నా మీద నీకు ప్రేమ లేదు, అందుకే నువ్వు వాస్తవం చెప్పట్లేదు అని పలికింది. డెలీలాకు ఉందా ప్రేమ? డెలీలాకు ప్రేమ ఉండి అడుగుతుందా? ఏమండి డెలీలాకు ప్రేమ ఉండి అడుగుతుందా? వాస్తవానికి మనం మాట్లాడుకోవాలంటే లేదు. లోకం కూడా అంతే. ఏవండి పొరుగువారు కూడా అంతే. ఏవండి లోకస్తులకి తెలియదు ప్రియులారా. కొన్నిసార్లు ఏం చేస్తారో తెలుసా? ఏవండి ఆచారాల వైపు నిన్ను లాగుతూ ఉంటారు బంధువులు, వారికి తెలియదు. నువ్వు క్రీస్తుతో పాటు అడుగులేస్తున్నావు అన్న విషయం వారికి తెలియదు.
ఏవండి మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా పచ్చి విగ్రహారాధికులు ప్రియుల. వారు యవ్వన కాలంలో ఉన్నప్పుడు పచ్చి విగ్రహారాధికులు. వారు మారారు. ఏవండి దేవుడిని నమ్ముకున్నారు. మా డాడీ వాళ్ళ ఇంట్లో మొదటిగా మారింది ఆయనే. మా అమ్మగారి ఇంట్లో మొదటిగా మారింది వాళ్ళే. ఏవండి ఎన్నో రీతులుగా బంధువులు ఏవండి ఆచారాల వైపు పద్ధతుల వైపు లాగడానికి ప్రయత్నం చేశారు, కానీ ఏనాడు కూడా ఏవండి కనీసం ఒక తలంపులో కూడా వారు ఏం చేయలేదు, చోటు ఇవ్వలేదు ప్రియుల. లోకస్తులకి తెలియదు. నువ్వు క్రీస్తుతో పాటు అడుగులు వేస్తూ ఉన్నాం కదా, దేవునితో పాటు మనం అడుగులు వేస్తూ ఉన్నప్పుడు వారు ఆచారాల వైపు లాగుతూ ఉంటారు. స్నేహితులు ఏం చేస్తారు, సినిమా థియేటర్ల వైపు నిన్ను తీసుకెళ్తూ ఉంటారు. ఏవండి పొరుగు వారికి తెలియదు. ఒక రోజున మేము మచిలీపట్నంలో మా చర్చిలో ఉన్న పాపకి వేరే చర్చిలో ఉన్న ఒక అబ్బాయికి ఒక సంబంధం కుదిరితే సరే అని చెప్పి వారు ప్రార్థన పెట్టుకున్నారు. ప్రార్థన పెట్టుకుంటే ఆ ప్రార్థనకి మేము కూడా సేవకులు కదా, మమ్మల్ని కూడా పిలుస్తారు. ఇప్పుడు నాకు తెలిసి ఒక 8-9 సంవత్సరాల క్రితం, అప్పుడు నేను చిన్న పూర్వం. అయితే అక్కడికి వెళ్తే ప్రియులరా, బయట కొంతమంది స్త్రీలు ఏం చేస్తారండి, పెళ్ళి ఏమో ఏ పెళ్ళి, క్రైస్తవ పెళ్ళి, చర్చిలో పెళ్ళి ఎవరు చేయాలి, పాస్టర్ గారు చేయాలి. ఆ పెళ్లి కార్డు మీద హెడ్డింగ్ ఏంటి, పరిశుద్ధ వివాహమేనా, హోలీ మ్యాట్రిమోనీ. ఏమండి ఆ ఇంటికి వెళ్ళేసరికి ఇక్కడ మొత్తం అంతా ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు, ఏమండి మొత్తం అంతా రాసి బయట ఒక రోకలు పెట్టి దాన్ని ఏం చేస్తూ ఉన్నారు. ఎవరో ఫోన్లే కొన్ని బంధువులు వీళ్ళు ఎవరో దంచుతున్నారులే అనుకుని మేము ఉన్నాం. తేరా చూస్తే లోపలికి వెళ్ళి మాట్లాడుతుంటే ఈ 4-5 ఈ దంచే వారిలో పాస్టమ్మ గారు కూడా ఉన్నారంటే. ఎవరండి, ఎవరున్నది, పాస్టమ్మ గారు కూడా ఉన్నారు. ఏవండి ఎంత భయంకరం ప్రియులారా. దేవుడు మనల్ని విగ్రహారాధన చేయకూడదని స్పష్టంగా దేవుడు పలికాడు కదా. దేవునికి అయిష్టమైంది కదా విగ్రహారాధన అంటే. ఎంత అయిష్టం ప్రియులారా. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని దేవుడు పలికాడు కదా. మనుషులు ఎందుకని శోధనలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఎన్ని రీతులుగా అపవాది నిన్ను ఏవండి గర్జించు సింహం వలె ఎక్కడ దొరుకుతావా నిన్ను మృంగేద్దామని ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రియులారా. ఏవండి బైబిల్లో ఒక రాజు ఉన్నాడు, మిద్ది మీదకి ఎక్కాడు, నిద్ర లేచాడు, మందంగా ఉన్నాడు. ఆ సమయంలో ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది, మందంగా ఉండొద్దు అని చెప్తుంది. లోక సువార్త ఏమండి 21వ అధ్యాయంలో. నిద్రలోంచి లేచిన తర్వాత ఎలా ఉంటారండి, మందంగా ఉంటారా ఉండరా? మనకి మందంగా ఉంటుంది ప్రియులారా. ఓ పక్కన యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతూ ఉంటే రాజు ఏం చేస్తూ ఉన్నాడు, మిద్ది మీద అటు తిరుగుతూ ఉన్నాడు. ఒక దృశ్యాన్ని చూశాడు. ఆ దృశ్యాన్ని చూడగానే వెంటనే తన మనసును ఏం చేసుకోవాలి, త్రిప్పుకోవాలి. కానీ త్రిప్పుకోకుండా ఆ శోధనలోనికి ఏమైపోయాడు ప్రియులారా, పడిపోయాడు. మొట్టమొదటిగా తన దృష్టి ఏవండి ఒక స్త్రీ వైపు చూసిన తర్వాత ఆయనలో ఒక శోధన కలిగిన తర్వాత, ఒక శోధనలోనికి మనం ప్రవేశించినప్పుడు ఎంత నష్టానికి అది దారితీస్తుందంటే, దావీదు జీవితంలో ఏవండి ఆయన జీవితం అంతా చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ ఒకే ఒక చోట ఏం చేస్తాడు, శోధనలో పడిపోతాడు ప్రియులారా. చూపుని త్రిప్పుకోలేకపోయాడు, తన మనసుని త్రిప్పుకోలేకపోయాడు. ఏవండి శోధనలో పడ్డాడు, పాపంలో పడ్డాడు. ఏవండి ఏ క్షణమైతే దావీదు తన మనసుని త్రిప్పుకోలేకపోయాడు, మరొక వైపు నుంచి అపవాది ఏం చేసిందో తెలుసా, ఎన్ని నష్టాలని పెట్టిందో ప్రియులారా. ప్రవక్త వచ్చి హెచ్చరించిన తర్వాత, ప్రవక్త వచ్చి ఏవండి ఆ మనుషుడవు నీవే అని హెచ్చరించిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. కానీ దావీదు ఏవండి ఇక నుంచి నీ ఇంట్లో సదాకాలం ఏముంటాయి, యుద్ధాలే అని పలికాడు ప్రియులారా. మన జీవితంలో మెలకుగా లేకపోతే, మన జీవితంలో ప్రార్థన జీవితం మనకు లేకపోతే, శోధనలోనికి మనం ప్రవేశించినప్పుడు మన ఎదురున్న భవిష్యత్తులో ఎన్ని నష్టాలని మనం దారితీస్తాము ప్రియులారా. ఏవండి మన ఎదురుగా ఎన్ని నష్టాలు కాచుకొని ఉంటాయి, అపవాది కాచుకొని ఉంటాడు, ఎన్ని పరిస్థితులు కాచుకొని ఉంటాయి. దావీదు పశ్చాత్తాపడ్డాడు, హృదయాన్ని సరి చేసుకున్నాడు. ఏవండి ఈ రోజున ఎంతమంది దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ హృదయాన్ని సరి చేసుకునే అనుభవం ఎంతమందికి లేదు ప్రియులారా. ఒక మానవుడి యొక్క పాపాలు ఎక్కడ దాచుకోగలడు, ఒక మానవుడు ఎక్కడ దాగగలడు, ఒక మానవుడు నష్టం నుంచి, ఒక మానవుడు ఏవండి ఉగ్రత నుంచి, ఒక మానవుడు యుద్ధాల నుంచి, ఒక మానవుడు అపవాది కల్పించే ప్రతి విధమైనటువంటి నష్టాల నుంచి ఎక్కడ దాక్కోగలడు? యేసు యొక్క రక్తం వెనకాలే ప్రియులారా, తప్పితే మనకి వేరే చోటు లేనే లేదు. కాబట్టి ఏవండి బైబిల్లో మరొక వ్యక్తి ఉన్నాడు. సంసోనికి అధికారం ఉంది, సంసోనికి బలం ఉంది, సంసోను మీద అభిషేకం ఉంది.
కానీ డెలీలా పెట్టిన శోధనలో ఏం చేశాడు? పడిపోయాడు. తన బలానంతటినీ కూడా అప్పగించేశాడు. కానీ మరొక వ్యక్తి ఉన్నాడు, ఆయనకి అభిషేకం లేదు, ఆయనకి బలం లేదు, ఆయనకి నా అన్నవారు ఎవరో లేరు, చుట్టుపక్కన ఎవరో లేరు, కానీ శోధించబడ్డాడు. కానీ ఆ శోధనకి దూరంగా పారిపోయాడు. ఎవరండి ఆ వ్యక్తి? ఎవ్వరూ లేరు ఆయనకి, ఒంటరిగా ఉన్నాడు ప్రియులారా. కానీ ఒంటరిగా ఉన్నటువంటి యేసేపు క్రీస్తుతో పాటు ఏం చేశాడు? అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు ప్రియులారా. ఇక్కడే సెయింట్ మేరీస్లో మేము చదువుకునే టైంలో ఏమండి 7వ తరగతి అయిపోయినట్టుంది, 7th స్టాండర్డ్ కంప్లీట్ అయిన తర్వాత చిన్నప్పుడు మా డాడీతో పాటు ఆ మీటింగ్స్కి వెళ్తూ ఉండేవాడిని. అయితే ఏమండి పాతపాడని ఒక ఊరుంది, పల్లిపాలెం పాతపాడని. అక్కడికి 7th స్టాండర్డ్ అయిపోయింది, సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. ఆ టైంలో మీటింగ్స్ పెడితే మా డాడీతో పాటు నేను కూడా వెళ్ళా. ఆ మీటింగ్స్ అయిపోయినాయి. ఏమండి భీమవరం రైల్వే స్టేషన్లో నేను మా డాడీ కూర్చున్నాం. ట్రైన్ ఇంకా రావాలి, ఇంకా రాలేదు. అయితే మా డాడీ యుక్త వయసు, నువ్వు కొంచెం పెరుగుతున్నావు కదా, మారు మనసు పొందావు కదా అని చెప్పి మా డాడీ కూర్చోబెట్టి, ఇలా యవ్వన కాలంలోకి మనం ప్రవేశించే ముందు కొన్ని శోధనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఏమండి ఆ ఎదురయ్యేటువంటి భయంకరమైనటువంటి శోధనలో ఒక శోధన ఏంటంటే, ఏమండి మనం స్కూల్లో చదువుకునేటప్పుడు, కాలేజీలో చదువుకునేటప్పుడు ఎంతోమంది ఆడపిల్లలు వచ్చి ఏం చేస్తూ ఉంటారు? వారు ప్రేరేపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మన చూపుల్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన తలంపుల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏమండి మా డాడీ కూర్చోబెట్టి ఆ చిన్న వయసులో నాకు కొన్ని విషయాలు మాట్లాడారు. ట్రైన్ వచ్చేలోపు ఒక స్త్రీని ఎలా జయించాలి, ఏమండి అలాంటి శోధన ఎదురైనప్పుడు యేసేపు ఎలా ఎదిరించాడో, అపోస్తుడైనటువంటి పౌలు గారి గురించి ఆయన చెప్పారు. నాకు చాలా బాగా గుర్తుంది. పౌలు గారు మారిన తర్వాత ఏమండి పాపాన్ని సైతం ఎలా ఎంచుకున్నాడు పౌలు? చెప్పండి ప్రియులారా, పాపాన్ని సైతం ఎలా ఎంచుకున్నాడు? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. మా డాడీ ఆ ఉదాహరణ చెప్పి ఏమండి నాతో ఆ రోజు మాట్లాడినప్పుడు అది ఈ రోజుకి కూడా నా హృదయంలో అలా ఫీడ్ అయిపోయింది. లోకాన్ని ఎలా ఎదిరించాలి? ఏమండి దేవుని బిడ్డలో అనేక రీతులుగా నీతో మాట్లాడుతూ ఉంటారు. లోకాన్ని ఎలా ఎదిరించాలి? ఎంత మెలకుగా ఉండాలి? హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి? ప్రార్థన చేయాలి. ఏమండి ఒక గద్దింపుని మనం తీసుకోలేనప్పుడు శోధనలోనికి మనం ప్రవేశిస్తాం ప్రియులారా. ఒక హెచ్చరిక మనం తీసుకోలేనప్పుడు ఏమండి ఎన్ని రకాలైనటువంటి ప్రమాదాల్లోనికి మనం ప్రవేశిస్తాము. ఒక్కోసారి కారు వేసుకుని స్పీడ్గా హైవే మీద వెళ్ళిపోతుంటే అక్కడ ఒక బోర్డు కనపడుతుంది, రెడ్ కలర్ బోర్డు. ఏమని? ఇది ప్రమాదకరమైనటువంటి మలుపు, ఇక్కడ చాలా యాక్సిడెంట్ జరిగినాయి, కాబట్టి ఏం చేయాలి? నిదానంగా వెళ్ళండి అని అక్కడ రాసి ఉండాలి. నీ మంచి కోరే, లేదు నేను చాలా నిపుణ్ణి, నేను చాలా బాగా తోలుతానని చెప్పి వెళ్ళాను అనుకోండి, ఏమవుతుంది? అక్కడ ప్రమాదం జరుగుతుంది కదా, నష్టపోయేది నేనే కదా. ఏమండి దేవుని సేవకుల ద్వారా ఎన్ని రీతులుగా మాట్లాడతాడు ప్రియులారా దేవుడు. తీసుకోగలుగుతున్నావా? తీసుకోలేకపోతే నువ్వు శోధనలోనికి ప్రవేశిస్తావు. మందంగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం తిరస్కరించామో ప్రియులారా, ఏమండి లోకం మనలోనికి ప్రవేశించి అపవాది ఏం చేస్తాడు? మన మీదకి వచ్చి ఎన్నో విచారాలు పెడతాడు ప్రియులారా. మనం కూడా ఎన్ని రీతులుగా విచారంలోకి వెళ్ళిపోతాము. ఐక్యంగా విచారాలు మన హృదయంలోనికి లోకం ప్రవేశించినప్పుడు క్రీస్తులో మనం ఎదగలేం ప్రియులారా. కాబట్టి మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని దేవుడు అనేక విషయాలు మాట్లాడాడు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.